వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఫర్ ద పీపుల్. నేను పద్మ. ఈ రోజు టాపిక్లోకి చేద్దాం. ఏపీ అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ అయితే ప్రవేశపెట్టేందుకు ఆర్థిక శాఖ సర్వం సిద్ధం చేసింది. 2025-26కు సంబంధించి 3.20 లక్షల కోట్ల అంచనాలతో ఇక ఈ రోజు బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది ప్రభుత్వం. ఈ మేరకు రాష్ట్ర అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ అయితే ప్రవేశపెట్టనున్నారు. సూపర్ 6 పథకాలతో పాటు పలు అభివృద్ధి పనులకు కూడా ఈ బడ్జెట్లో ప్రాధాన్యత ఇచ్చినట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడమే లక్ష్యంగా బడ్జెట్ అయితే రెడీ చేశారు. అంతేకాదు రాష్ట్ర మూలధన వ్యయం పెంచేలా బడ్జెట్ రూపకల్పన చేసినట్లుగా అయితే సమాచారం అందుతుంది. మొత్తంగా ఈ రోజు కూటమి ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పూర్తి బడ్జెట్ అయితే ప్రవేశపెట్టనుంది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సాధారణ బడ్జెట్ను ప్రవేశపెట్టనుండగా వ్యవసాయ మంత్రి కె అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఇక వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకు ఒకే రోజు ప్రత్యేక బడ్జెట్ను ప్రవేశపెట్టడం ఆంధ్రప్రదేశ్లో ఆనవాయితీగా అయితే వస్తుంది. మొత్తంగా ఇప్పుడు అందిన సమాచారం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక 2025-26 రాష్ట్ర బడ్జెట్ మొత్తం వ్యయం 3.20 లక్షల కోట్ల వరకు ఉండే అవకాశం ఉన్నట్లుగా అయితే అంచనా వేస్తున్నారు. ఇందులో 1.30 లక్షల కోట్లకు పైగా జీతాలు, పెన్షన్లు, రుణాల చెల్లింపులు మరియు వడ్డీల అవసరాలు తీర్చడానికి నిబంధన వ్యయం అయ్యే అవకాశం ఉన్నట్లుగా అయితే తెలుస్తోంది. ఈ ఏపీ ప్రభుత్వం 64 లక్షల మందికి పెన్షన్ల కోసం మాత్రమే సంవత్సరానికి 33,000 కోట్లను అయితే ఖర్చు చేస్తుందట. అంటే బడ్జెట్ అన్ని రకాల ప్రజల్లో కూడా ఎంతో ఆసక్తిని అయితే రేకెత్తిస్తోంది. మరి రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ మరియు జనసేన చేసి కీలక ఎన్నికల వాగ్దానాలు సూపర్ 6 అయితే అమలు చేస్తుందనే ఆశలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఒకసారి సూపర్ 6 పథకాలు మనం చూసుకున్నట్లయితే కనుక యువతకు 20 లక్షల ఉపాధి అవకాశం లేదా నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి అని ఒక హామీ ఇవ్వడం జరిగింది సూపర్ 6లో. రెండోది వచ్చేసి స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థికి కూడా 15,000 రూపాయలు తల్లికి వందన రూపంలో ఇవ్వడం జరుగుతుందని. అదేవిధంగా మూడోది చూసుకున్నట్లయితే కనుక ప్రతి రైతుకు ఏటా 20,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామని. నాలుగో హామీ చూసుకున్నట్లయితే ప్రతి ఇంటికి ఉచిత గ్యాస్ సిలిండర్, సంవత్సరానికి 3 సిలిండర్లు ఇచ్చే విధంగా అయితే హామీ ఇవ్వడం జరిగింది. ఇక ఐదోది వచ్చేసి ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు ఇస్తామని చెప్పేసి అప్పట్లో హామీ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. సో ఈ 6 గ్యారంటీలు సూపర్ 6 పథకాలకు సంబంధించి ఇప్పటివరకు మనం చూసుకున్నట్లయితే కనుక ఉచిత గ్యాస్ సిలిండర్కి అయితే ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఇంకా నిరుద్యోగ వృత్తి, తల్లికి వందనం, రైతుకు సంబంధించి కూడా చర్చలు జరుగుతున్నాయి. అయితే మహిళకు ఉచిత బస్సు, ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు. సో ఇవన్నీ కూడా మిగిలిపోయిన వైనం అయితే చూస్తున్నాం. సో వీటికి సంబంధించి ఈ బడ్జెట్లో అయితే ఒక క్లారిటీ వస్తుందా రాదా అనేది తెలియాలి. ఎందుకంటే గతంలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడినప్పుడు ఈ హామీల అమలుకు సంబంధించి మన దగ్గర ఉన్న బడ్జెట్ చాలా తక్కువగా ఉంది, అప్పుల ఊబిలో ఉండిపోయింది రాష్ట్రం. సో దాని ముందు తేరుకునేలా చేయాల్సిన అవసరం మన మీద ఉంది. చూద్దాం ముందు ఈ హామీల అమలుకు సంబంధించి మా వంతుగా మేము ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ఇవ్వము అన్న పదం ఎక్కడ వాడలేదు, కానీ ఇస్తాము నెమ్మదిగా అన్న పదాలను అయితే వాడడం జరిగింది. సో ఈసారి బడ్జెట్లో వాళ్ళకి అంటే ఇచ్చిన హామీలకు సంబంధించి ఎంతవరకు ఇచ్చే అవకాశం ఉన్నది అన్నది మాత్రం ఒక ప్రశ్నార్థకంగా ఉంది. కాకపోతే వీటన్నిటికీ సంబంధించి కాకపోతే వీటిలో 1-2 అయినా సరే యాడ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా అయితే బాగా ప్రచారం అయితే జరుగుతుంది. చూద్దాం మరి కాసేపట్లో ఈ బడ్జెట్కి సంబంధించి ఆల్రెడీ స్టార్ట్ కాబోతుంది కాబట్టి అప్పుడు సంబంధించి ఎలాంటి విషయాలు వెలువడతాయి అనేది. మొత్తంగా మనం చూసుకున్నట్లయితే ఈ బడ్జెట్కి సంబంధించి అదే తల్లికి వందనం 15,000 రూపాయలు అంటే స్కూల్కి వెళ్ళే ప్రతి పిల్లవాడికి, అంటే గత ప్రభుత్వం చూసుకున్నట్లయితే కనుక ఇంటికి ఒక పిల్లవాడికి అంటే ఒక పిల్లకి అంటే ఎవరైనా ఒక బిడ్డకు మాత్రమే 15,000 రూపాయలు తల్లికి వందన ఖాతాలో వేసేవారు. ఇప్పుడు వీళ్ళు వచ్చినప్పుడు రావడానికి ముందు ఇచ్చిన హామీ ఏంటంటే ఒక పిల్లవాడు, 2 పిల్లల, 3 పిల్లలు అని కాకుండా ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమందికి ఒక్కొక్క స్కూల్కి వెళ్ళే ప్రతి పిల్లవాడికి 15,000 రూపాయల అకౌంట్లో ఖచ్చితంగా వేస్తామని చెప్పడం జరిగింది. ఒకరికి కాదు, ఎంతమంది పిల్లలు ఉన్నా వేస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు దానికి సంబంధించి ఇంకా అమలైతే కాలేదు. దానికి సంబంధించి ఈ బడ్జెట్లో వస్తాదా లేదనేది ఒక క్వశ్చన్ మార్కే. మరి కొంచెం ఎక్కువ బడ్జెట్తో కూడుకున్న పని కాబట్టి, ఎందుకంటే స్కూల్కి వెళ్ళే పిల్లల సంఖ్య కూడా బాగానే పెరుగుతుంది. ప్రతి తల్లి అకౌంట్లో ఇంత అమౌంట్ వేయాలన్నది కొంచెం ఎక్కువగా ఉన్నది. కానీ పెన్షన్కి సంబంధించి మాత్రం వచ్చిన వెంటనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇస్తానన్న పెన్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఒక పెన్షన్ రూపాయలు అంటే 64 లక్షల మందికి ఓన్లీ పెన్షన్ల కోసం మాత్రమే సంవత్సరానికి 33,000 కోట్లు అయితే ఖర్చు చేస్తుంది ప్రభుత్వం. అంటే చాలా ఎక్కువ అమౌంట్ ఖర్చు చేస్తుంది అనేది మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా రైతు భరోసా కింద రైతులకు సంవత్సరానికి 20,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తామని అప్పట్లో హామీ ఇచ్చారు కాబట్టి సో దానికి మాత్రం ఇందులో అవకాశం ఉండే ఛాన్స్ ఉన్నట్లుగా అయితే రాజకీయ విశ్లేషకులు అయితే అంచనా వేసి చెప్తూ ఉన్నారు. చూద్దాం. అంటే ఈసారి రైతుకు సంబంధించి కొంచెం నిర్ణయం ముందుగానే తీసుకునే అవకాశం ఉంది. ఈ బడ్జెట్లో రైతుకి అంటే భరోసా కింద
రైతు భరోసా పథకం కింద ఇచ్చే అవకాశం సో ఈ బడ్జెట్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అంటే కేంద్రం నుంచి అయితే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 6,000 రూపాయలు కేంద్రం నుంచి వస్తే కనుక మిగిలిన 14,000 రూపాయలు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం భరించే తీరాలి. సో దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఇప్పుడు మళ్ళీ మహిళకు నెలకు 1,500 రూపాయల ఆర్థిక సహాయం, అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి ఇతర హామీలకు బడ్జెట్లో మ్యాక్సిమం ఉండకపోవచ్చునేమో అని అయితే ఉన్నత వర్గాలు చెబుతున్నాయి. చూడాలి దీనికి సంబంధించి ఎలాంటివి వస్తాయో. అంతేకాకుండా నదుల అనుసంధానం అనే ప్రతిష్టాత్మక చొరవతో చేపట్టిన గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు ప్రభుత్వం కేటాయింపులు చేస్తుందా లేదా అనేది కూడా అస్పష్టంగానే ఉంది. రాష్ట్ర నీటి మౌలిక సదుపాయాలను మార్చేందుకు కూడా హామీ ఇస్తూ 80 లక్షల మందికి తాగునీటి అందించడం మరియు 7.5 లక్షల అదనపు ఎకరాలకు సాగునీరు అందించడం లక్ష్యంగా పెట్టుకుని ఈ ప్రాజెక్టుకు 80,112 కోట్ల అవసరమని అంచనా అయితే వేయబడింది. మత్స్యకార సమాజానికే ప్రభుత్వం బడ్జెట్లో ఒక కేటాయింపు చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకారుల కుటుంబానికి 20,000 రూపాయలు చెల్లిస్తామని చెప్పేసి టీడీపీ అప్పట్లో మరి హామీ ఇచ్చింది. కాబట్టి దానికి సంబంధించి ఈ బడ్జెట్లో ఏమైనా స్థానం ఉండే అవకాశం ఉందా లేదనేది చూడాలి. ఉచిత గ్యాస్ సిలిండర్కి ఆల్రెడీ అమలు చేస్తున్నారు కాబట్టి అది ఆనందించదగ్గ విషయమే, ఆల్రెడీ జరుగుతుంది కాబట్టి. సో చూద్దాం ఈ బడ్జెట్లో ఎలాంటి అంశాలు వచ్చే అవకాశం ఉందో. ఇంక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి జనసేన నేత చందు గారు, అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు రామ్మోహన్ గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి రామ్మోహన్ గారు, చందు గారు. ఓకే అండి. ఓకే, ఫస్ట్ చందు గారు, ఈ బడ్జెట్ మీద చాలా మంది చాలా ఆశలు అయితే పెట్టుకుంటూ ఉన్నారు. ఈ బడ్జెట్కి సంబంధించి సూపర్ 6 హామీలకు సంబంధించి ఇందులో కొన్ని ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయేమో అని చెప్పేసి చాలా ఆశగా ఎదురు చూస్తున్న వైనం అయితే మనం చూస్తున్నాం. సో ఈ బడ్జెట్ని మనం ఎలా ఉండే అవకాశం ఉందని అనుకోవచ్చు అంటారు? అంటే హామీలకు సంబంధించి కూడా స్థానం కలిసే అవకాశం ఉంది అనుకోవచ్చు అంటారా? తప్పకుండా మేడం. ముందుగా పెద్దలకి, అనలిస్ట్ గారికి కూడా మరి ముందుగా గుడ్ మార్నింగ్. అలాగే మీకు బీఆర్కే ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి అందరు కూడా ముందు గుడ్ మార్నింగ్ చెప్పండి. ఖచ్చితంగా ఈ బడ్జెట్ ప్రజలకు ఉపయోగపడేలాగా, ప్రజల ఆనందంతో ఉండే రకంగా ఉంటుంది మేడం. ఎందుకంటే గత ప్రభుత్వం బడ్జెట్ లో పెట్టినప్పటికి కూడా కొన్ని అంశాలని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను కూడా మళ్లించి ప్రజలకు పడనే రకంగా చేశారు. కానీ ఈ బడ్జెట్ లో ఏదైతే సూపర్ 6 కొన్ని పథకాలు ఆగినాయో ఆ పథకాలు అమల్లో ఉంటాయి. అలాగే రాష్ట్ర ప్రజల ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకొని, అంటే కేవలం సంక్షేమమే కాకుండా అభివృద్ధి ప్రజల్లో నడపడానికి, అంటే ఏదైతే పరిశ్రమలు మనకు రాలేదో, గతంలో అమరావతి ఆగిపోవడం వల్ల కొన్ని పెట్టుబడులు ముందుకు వచ్చినప్పటికి కూడా పెడతాకు వచ్చిన వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిన పరిస్థితి మనం చూసాం గత ప్రభుత్వంలో. మరి ఇప్పుడు ఈ అమరావతి ఏదైతే ఉందో, అమరావతి నిర్మాణం కోసం పాటుపడుతున్న ఈ ప్రభుత్వం, ఈ అమరావతి నిర్మాణం జరిగితే చుట్టుపక్కల కొన్ని పరిశ్రమలు వస్తే, ఎవరైతే ఉపాధి కోసం చదువుకున్న విద్యార్థులు ఉపాధి లేక ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక బెనిఫిట్ కలిగే అవకాశాలు అయితే మటుకు ఈ యొక్క బడ్జెట్ లో ఉంటుంది. అలాగే పోలవరం ప్రాజెక్టు, మరి పోలవరం నిధులు వచ్చినప్పటికి కూడా గత ప్రభుత్వం నిధులు మళ్ళీ ఓన్లీ సంక్షేమానికి పెట్టింది మేడం. దానివల్లే చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా ఈ పథకాలు రాకపోవడానికి కారణం కూడా చెప్పారు. ఎందుకంటే ఈ దారి మళ్ళిస్తే అవి మనకి సంక్షేమం కోసం ఇస్తే కనుక ఇటు అభివృద్ధి ఆగిపోద్దని. కేవలం ఎందుకంటే సంక్షేమం చూసుకుంటే అభివృద్ధి వల్ల మనకు ఉపయోగం ఉంది మేడం. పోలవరం వల్ల అటు సాగునీరు, తాగునీరు, అలాగే విద్యుత్ ఉత్పత్తి ఉంది. దానివల్ల మన రాష్ట్రానికి ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ ఎటువంటి డబ్బుని కూడా దారి మళ్ళించే అవకాశాలు లేకుండా ఈ రోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఈ బడ్జెట్ అయితే అన్ని శాఖలు మేడం, అటు మత్స్యకారులకు కానీ, అవి ఎస్సీ కానీ, బీసీకి కానీ, మైనార్టీస్ కానీ అందరికీ సంబంధించి ఏ ఒక్కరి కూడా అసంతృప్తి చెందకుండా సంతృప్తిగా ఉండేటట్టు. ఇకపోతే రైతుల విషయంలోకి వస్తే, రైతులు గత ప్రభుత్వంలో కన్నీటితో ఉన్నారు మేడం. ఎప్పుడైతే ఈ ప్రభుత్వం ఒకటే మేడం, రైతులు ఆలోచించారంటే కేవలం ముందుగా వాళ్ళ యొక్క అవకాశం కోసం చూశారు. అవకాశం చూసి ఆ అవకాశాన్ని ఓటు రూపంలో చూసుకొని ఈ రోజు ప్రభుత్వానికి బుద్ధి చెప్పి గద్దె దించిన పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ రోజు రైతులు ఆనందంగా ఉన్నారంటే ఈ రోజు గత ప్రభుత్వంతో ఈ ప్రభుత్వంతో పోల్చుకుంటే సంక్రాంతి పండుగ ఎన్నో వందల రెట్లతో ఆనందాలతో మరి ఈ రోజు సంక్రాంతి పండుగ చేస్తున్నారు మన రైతులు కూడా. అంటే రైతుకు రావాల్సిన రైతు భరోసా కానీ, ఈ రోజు ధాన్యం కొనుగోలు కానీ అలాగే చేశారు. అదే విధంగా ఈ రోజు బడ్జెట్ కూడా రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం, ప్రజల యొక్క పిల్లలు ఉపాధి లేక ఎంతమంది బాధపడుతున్నారో వాళ్ళ కోసం, పరిశ్రమలు పెట్టుబడులు రావడం కోసం అన్ని విధాలా కూడా ముందుంటుంది. ఈ బడ్జెట్ అయితే మటుకు రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి ధ్యేయంగా సంక్షేమాన్ని ఇస్తూ ప్రజల శ్రేయస్సు కోరుతూ ముందుకెళ్లే దిశగానే ఉంటుంది. ఏ రకమైన సరే ఆలోచనతో చేయవసరం లేదు. ఈ ఏదైతే వైసీపీ ప్రభుత్వం చేసిన కుట్ర పని ఏదైనా వాగ్దానాలు చేసి చేయకపోయినా సరే జాప్యం జరిగిందని ఆలోచించొద్దు. అంటే మనకి గత ప్రభుత్వంలో 7 లక్షల కోట్లు అప్పు చేశారు మేడం. చేసినప్పుడు కూడా అభివృద్ధి లేదు. ఇంక ఇప్పటికి కూడా 1,50,000 కోట్లు
మరి బిల్లులు బకాయిలు ఉండడం కూడా జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఖజానా ఖాళీగా ఉంది కాబట్టి సంక్షేమం లేట్ అవుతుందో కానీ ఖచ్చితంగా అభివృద్ధి పదంలో జరుగుతుంది. ఈ బడ్జెట్ లో సంక్షేమం అభివృద్ధి రెండు వెళ్లే దిశగానే ఉంటుందని తెలియజేస్తాం. ఓకేనండి. రామ్మోహన్ గారు, ఈసారి బడ్జెట్లో ఎవరెవరికి మంచి స్థానాలు ఉండే అవకాశం ఉందనుకోవచ్చు అంటారు? రామ్మోహన్ గారు, అంటే ప్రస్తుతానికి సూపర్ 6 హామీల మీద అందరు ఫోకస్ ఉంది. సంక్షేమం ఎంత అవసరం, అభివృద్ధి కూడా అంతే అవసరం. బట్ చెప్పుకోవాలంటే నిరుద్యోగ యువత అయితే ఎక్కువగా ఫోకస్ చేసే అంశం అని అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి కొంచెం భవిష్యత్తు కోసం చూసుకోవాల్సింది. చాలా మంది నిరుద్యోగ యువత ఉన్నారు కాబట్టి. సో ఈసారి బడ్జెట్ని ఏ విధంగా మనం ఉండే అవకాశం ఉందనుకోవచ్చు అంటారు? పద్మ గారు, మీకు అట్లాగే యువమిత్రుడు చందు, అట్లాగే మనకు రాఘవేంద్ర గారికి, బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. బడ్జెట్ అంటే జమా ఖర్చులు లెక్కే కాదు, ప్రజల జీవితాలతో సంబంధం. అంటే మనం ఎట్లాగో ఇంట్లో అయితే మనకు 10,000 రూపాయలు ఉద్యోగిస్తున్నాం అనుకోండి, ఇంటి బడ్జెట్ ఎట్లా తయారు చేసుకుంటారో వరంగా చెప్పారంటే రాష్ట్ర బడ్జెట్ రాష్ట్రానికి ప్రజలందరికి సంబంధించింది. ఇంటి బడ్జెట్ కుటుంబానికి అయితే రాష్ట్ర బడ్జెట్ ప్రజలందరికి సంబంధించింది. కనుక బడ్జెట్ మీద అనేక ఆశలు పెట్టుకుంటాం, ఎందుకంటే మాకేమైనా మేలు జరుగుతుందా అని. ఎందుకంటే ఎప్పుడు కూడా వ్యక్తికి మించిన స్వార్థమే ఉండదు. నాకేమైనా వస్తుందా, నా కుటుంబానికి ఏమైనా వస్తుందా, మన సమాజానికి ఏమైనా వస్తుందా అని అందరూ ఆలోచన చేస్తారు వాళ్ళ స్థాయిని బట్టి. కనుక కోటి ఆశలతో ఈ బడ్జెట్ కోసం ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే గతంలో బడ్జెట్ సంవత్సరం అంతకుముందు ప్రభుత్వం పోకముందు వైసీపీ ప్రవేశపెట్టింది. ఆ తర్వాత దాని తాత్కాలిక బడ్జెట్ ను పూర్తి స్థాయి బడ్జెట్ గా 6 నెలల క్రితమే ప్రవేశపెట్టింది ఏది ప్రభుత్వం. కనుక అది పాతది ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ కానంటే లెక్క. కనుక ఈసారి వచ్చే 3 బడ్జెట్లు మాత్రమే పూర్తి స్థాయి బడ్జెట్లు ఈ ఎన్డీఏ కూటమి ప్రవేశపెడుతుంది. 4వ బడ్జెట్ వచ్చే కల్లా మళ్ళీ తాత్కాలికం అవుతుంది. ఎన్నికలు ముందుకు వస్తే 4వ బడ్జెట్ కూడా పూర్తిగా ప్రవేశపెడతారో లేదు తెలియదు. కనుక మొత్తం మీద 3 బడ్జెట్ల కాలం ఉన్నాం. తెలుగుదేశం ప్రభుత్వం, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏ మాట మాట చెప్పుకోవాలి, కొన్ని అమలు చేసింది కానీ అలవి కాని హామీలు ఇచ్చింది. ఈ అలవి కాని హామీలు అమలు చేయడానికి మరి సరిపోద్దా? ఎప్పుడు కూడా పద్మ గారు, మీకు తెలుసు గృహిణిగా, అంటే పిండి కొద్దీ రొట్టె అంటాం కదా. మరి పిండి తక్కున్నప్పుడు రొట్టె పెద్ద చేయలేము మనం కదా. కనుక ఇప్పుడు బడ్జెట్ అంచనాలు చూస్తే, నాకు పోయినసారి ఖర్చు పెట్టింది చూస్తే అది 1 సంవత్సరం ఏంటలేదు, గత 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వాన్ని చూసినా కూడా ఎప్పుడు 70% మించి బడ్జెట్ ఖర్చు కాలేదు. ఇప్పుడు ఏమవుతుందంటే ఘనంగా లెక్కలు చెప్తున్నాం, ఏ బడ్జెట్ అయినా ఆ లెక్కలలో ఆచరణకు వచ్చే వరకు లెక్క 70% కూడా పూర్తి కాలి. ఇప్పుడు ఫిబ్రవరి, ఇంకొక నెల, ఇవాళ మార్చి 1 కనుక ఇంకొక నెల సరిగ్గా 30 రోజులు ఉంది బడ్జెట్. ఇది పాత బడ్జెట్. ఇది మహా అయితే 30 రోజుల్లో ఇంకో 5% ఖర్చు చేస్తుండొచ్చు, కానీ మొత్తం అయితే 30% ఖర్చు చేయరు కదా. కనుక సమస్య ఏంటంటే మన బడ్జెట్ ను ఘనంగా లెక్కలు చూపెడుతుంటాం. కేంద్ర బడ్జెట్ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ కావచ్చు. అమలుకు వచ్చే కల్లా ఎంతవరకు వస్తుంది అనేది అంటే అది చూడాలి. ఇక్కడ నా అంచనా, నేను చాలా వరకు 20-25 బడ్జెట్ల నుంచి నేను సమీక్షిస్తున్నాను. కనుక ఇది 70% మించలేదు ఇప్పటి వరకు ఖర్చు, 68% వరకే ఉన్నది. కనుక 70% మించకపోవడానికి కారణం ఏంటంటే ఆశలు పెట్టుకుంటాం, వస్తాయి అనుకుంటాం, కొన్ని రావు డబ్బులు. కానీ ఈసారి న్యాయం ఏంటంటే ఈ 65-70% చేరుకోవడానికి కారణం ఏంటంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉండడం వల్ల కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సహకారం లభించింది మనకు. ఎట్లా పోలవరం వాళ్ళే కడతారు, అమరావతికి డబ్బు తెచ్చుకోమన్నారు. కనుక కొంతవరకు వాటి బాధ లేదు మనకు. ఏమున్నది ఈ సమస్య అంతా అంటే అలవి గాని హామీల అమలే సమస్య వచ్చింది. ఇంతకుముందు జనసేన నేత మన చందు గారు చెప్పారు, మంచి విషయం చెప్పారు. ఏంటంటే పెన్షన్ డబుల్ చేశారు. అంటే ఏమైంది, గత బడ్జెట్ కంటే పెన్షన్ డబుల్ పెరిగినాయి కదా. అంటే ఆటోమేటిక్ ఈ బడ్జెట్ లో మనకైతే కష్టం వచ్చింది కదా. రెండోది ఏమవుతుందంటే, ఒకవేళ ఇప్పుడు కనుక రైతులది ఒకటి, అట్లాగే నా ఉద్దేశం ఏంటంటే బనకచెర్లది ఇప్పుడు తీసుకోకపోవచ్చు, తీసుకుంటే కూడా మేము చేసామని గొప్ప చెప్పుకోవడం తీసుకుంటారు. కానీ అక్కడ ఏమవుతుందంటే ఆ 112 కోట్ల రూపాయలను కేటాయించి సర్వే కోసం చేస్తున్నాం అనుకోండి. మేము ప్రారంభించినామని పేరైతే వస్తుంది. బనకచెర్లకు కూడా కొంత బడ్జెట్ కేటాయిస్తామని నేను అనుకుంటున్నాను. అది 100-200 కోట్లు కేటాయిస్తుండొచ్చు, లేకపోతే 1000 కోట్లు కేటాయిస్తుండొచ్చు. కానీ లెక్కలు మాత్రం 1000 కోట్లు కేటాయించిన ఖర్చు కాదు ఈసారి. ఎందుకంటే సర్వే కావాలి, పూర్తి కావాలి. 10 ఏళ్ల ప్లాన్ అది. 3 ఏళ్ళు 4 ఏళ్ళు అంటున్నారు కానీ 10 ఏళ్ల ప్లాన్ అది. రెండోది ఏంటంటే రైతుల విషయం మాత్రం కొంచెం ఫెయిల్ అవుతారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 6,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది, మరో 6,000 ఇస్తా అంటే కొంచెం అట్లు కూడా డబుల్ అయ్యేది. కానీ ఇప్పుడు ఏమైంది, 20 ఇస్తా అంటున్నారు. అంటే 2 ఎక్కువ, 2 రెట్లు ఎక్కువ. 6 అంటే 18 అయ్యేది, ఇంకా 2.5 రెట్లు ఎక్కువ ఇస్తామంటున్నారు. అంటే రైతు ఎకరవా 2 ఎకరాలు ఏం చెప్పకుండానే కేంద్ర ప్రభుత్వం ఎట్లా 5 ఎకరాల లోపు రైతులకు 6,000 రూపాయలు 3 విడతలుగా ఇస్తుంది కదా. ఈ 20,000 రూపాయలు 3 విడతలు ఇస్తా అంటున్నారు. అంతే కదా, 6,000 వాళ్ళు ఇస్తే 6,000 మేము ఇస్తామంటున్నారు. కనుక ఇది కొంచెం కష్టం అని నేను అంటున్నాను. ఎందుకంటే రేపు పొద్దున ఇప్పటికే పెన్షన్ డబుల్ అయింది. అట్లాగే మూడోది పెద్ద సవాల్ ఏంటంటే ప్రభుత్వం ఇది బడ్జెట్ లో సర్దుకోవాల్సిన అవసరం ఏంటంటే
ఈ 15,000 రూపాయలు నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని హామీ ఇచ్చారు. చూస్తున్నాం రామానాయుడు గారు చెప్పిందంతా మొత్తం ప్రతిసారి వైసీపీ వాళ్ళు ఎండగడుతుంటారు. ప్రజలు కూడా చూస్తున్నారు కదా. కనుక ఒక్కరికి కుటుంబానికి 15,000 బదులు అందరికి కుటుంబంలో ఎంతమంది ఉంటే పిల్లలకు అంతమందికి 15,000 ఇస్తున్నారు. ఇది పెద్ద సవాల్ ఉంటున్నాను ఈ ప్రభుత్వానికి. అంటే మనం సవాళ్ళను అధిగమించాలంటే సవాళ్ళు ఏమున్నాయి తెలుసుకోవాలి కదా అంటున్నాడు. ఈ బడ్జెట్ లో ఉన్నాయి స్వాట్ అనాలిసిస్ అంటున్నాడు. SWOT అంటే స్ట్రెంగ్స్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్, థ్రెట్స్. ఈ 4 మాట్లాడాలి. లేకపోతే మన బడ్జెట్ ని ఏదో వాటినే చేస్తే లాభం లేదు. ప్రజలు ఆశలు పెట్టుకున్నారు కనుక ఆశలను బొమ్ము చేయకుండా నేను చేస్తానని వాటిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి మాట చెప్పారు. మేము హామీలు ఇచ్చిన మాట వాస్తవమే. ఇక్కడికి వచ్చిన తర్వాత 13 లక్షల కోట్లు, 12 లక్షల కోట్లు అవి పూర్తిగా 7 లక్షల కోట్లకు వచ్చింది. అప్పుల గురించి రకరకాల తెలంగాణ ఏంది, ఆంధ్రప్రదేశ్ ఏంది, లేకపోతే ఇండియా ఏంది, అప్పుల గురించి ఏది పడితే అది మాట్లాడుతున్నారు. అంటే అవి బడ్జెట్ అప్పులు ఏంటిది, ప్లానింగ్ ఏంటి, ప్లాన్ ఏంటిది తెలియని వాళ్ళు చాలా మాట్లాడుతారు. మీరు ఏమన్నానండి కానీ రాజకీయ పార్టీలు బడ్జెట్ మీద చాలా తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్లాన్ బడ్జెట్, నాన్ ప్లాన్ బడ్జెట్ ఏంది. ప్లాన్ బడ్జెట్ లో చూడండి మీరు అసలు డబ్బులు మిగులుతారు అన్ని నాన్ ప్లాన్ కే పోతున్నాయి. ఉదాహరణకి పద్మ గారు మీరు అది మొదట ఎంట్రీలో చెప్పారు ఏమని 33,000 కోట్ల రూపాయలు కేవలం పెన్షన్లకు పోతున్నాయి. పెన్షన్ స్కీమ్ మారిన తర్వాత కూడా పెన్షన్ స్కీమ్ లో ఇప్పుడు 1 టైం పెన్షన్ వచ్చేసి 2004 తర్వాత అట్లా కూడా ఆ పెన్షన్కే డబ్బులు పోతున్నాయి. మరి ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు అంటే అయ్యగారి సంపాదన అమ్మగారి పసుపు కుంకుమలు అన్నట్టు బడ్జెట్ ఎప్పుడు కూడా ఏ కుటుంబం అయినా కూడా సాధారణ ఖర్చులు ఎక్కువ ఉండదు. అంటే అసలైన ఖర్చు ఉండాలి, నిర్మాణమైన ఖర్చు ఉండాలి. కానీ పెట్టుబడి లేని ఖర్చు పెళ్ళింది అనుకోండి, పెట్టుబడి మళ్ళీ రిటర్న్ వచ్చేది కాదు. అట్లాంటి ఖర్చులు ఎక్కువ పెడుతున్నాయి ప్రభుత్వాలు. మెల్లమెల్లకి పెరుగుతున్నాయి. ఇప్పుడు సంక్షేమ పేరు మీద ఇటువంటి బడ్జెట్ పెరగడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఉద్యోగుల జీతభత్యాలు తప్పవు, ఇటు పక్కనేమో ఈ సంక్షేమ పథకాలు తప్పవు. ఈ రెండింటి మధ్యన అభివృద్ధి కుంటుపడుతుందని నా ఉద్దేశం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగాలంటే, అభివృద్ధి కుంటుపడకుండా ఉండాలంటే సంక్షేమం పాలు తక్కువ చేసుకోవాలి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 70,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి అక్షరాలు 70,000 కోట్లు, 72,000 కోట్ల రూపాయలు బటన్ నొక్కి వేసిండు. ఇప్పుడు 1,40,000 కోట్లు అవుతుంది కదా. నేను చెప్పిన 3 స్కీమ్లే పెన్షన్ డబుల్ అయింది, మన పిల్లలకి ఇచ్చే 15,000 డబుల్ కంటే ఎక్కువ అవుతుంది. నేను ఏమంటున్నానంటే సగటున 2 పిల్లలు లెక్క పెడుతున్నాను. 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, కానీ ఒకరే ఉండొచ్చు. కనుక 2 లేక 3 పిల్లలు లెక్క పెట్టుకుంటే ఇప్పటికైనా బడ్జెట్ 3 అవుతుంది. మరి అటువంటి అప్పుడు రైతు భరోసా ఇచ్చే 6,000 చోడు ఇంకా 14,000 వేయడం, ఈ 3 స్కీములు తలభారం అవుతాయి ఈ ప్రభుత్వానికి అంటున్నారు. దీనికి అంచనా వేసుకొని ఉన్న దాంట్లో సర్దుకోవాలి. రెండోది ఏంటంటే కొత్తగా పెరిగే బడ్జెట్ కూడా ఏం లేదు, పనులు పెంచుకోవడం. చంద్రబాబు నాయుడు గారు మాట అన్నారు, ఏది ఎట్లా చేస్తారు, నాలాంటి వాడు అడిగినప్పుడు ఏమన్నారంటే సంపద పెంచుకుంటాం పంచుతామంటున్నారు. సంపద పెరిగింది ఇప్పటికైతే ఏం లేదు, కొత్తగా పన్నులు రాలేదు. ఒకటి ఏమైనా పెరిగితే ఏం పెరిగిందంటే మద్యం మీద ధరలు పెరిగినాయి. దానివల్ల ఇంకొక 1,000 కోట్లు రావచ్చు, 2,000 కోట్లు రావచ్చు. కానీ ఎక్కడి 3 లక్షల కోట్లు, ఎక్కడి 2,000 కోట్లు ఏం సరిపోతాయి? 3,000 కోట్లు రానియండి. 1,00,000కు 1,000 కోట్లు పెరిగితే లాభం లేదు కదా. 1,00,000కు 10,000 కోట్లు పెరిగినప్పుడు ఇవన్నీ ఇవ్వగలుగుతారు. ఇంకా బడ్జెట్, కొత్త బడ్జెట్ మీద నేను పెద్ద ఆశలు పెట్టుకోవడం లేదు. ఆ హల్లికి 0.0 ఉంటది అనుకుంటున్నాను. కానీ పోయినసారి కంటే ఒక 10,000 కోట్లు పెరుగుతుంది. 2,90,00,000 పోయినసారి బడ్జెట్ పరిమితం చేశారు. అందులో నేను చెప్పాను 70% ఖర్చు అయింది, 68% ఖర్చు అయింది, మిగతాది ఖర్చు కాలేదు. ఇప్పుడు కూడా 3,05,000 కోట్లు, 3,10,000 కోట్లు అనుకుంటున్నాం. కానీ ఇదంతా కాకి లెక్కన అంటున్నాను. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే GST గ్యారెంటీ వస్తుంది, దాన్ని ఏం అనుమానం లేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే మనకు పోలవరంది గ్యారెంటీ వస్తుంది, దాన్ని అనుమానం లేదు. ఈ రాజధానికి వచ్చే డబ్బులు కూడా అనుమానం లేదు, ఎందుకంటే తెచ్చుకోమన్నారు కనుక గ్యారెంటీ ఇస్తారనుక తెచ్చుకుంటాం. కానీ మిగతా ఖర్చులకు ఎట్లా అనే దానికి మాత్రం చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం నుంచి అదనంగా ఏమైనా కేటాయిస్తే తప్ప, ఇది విశాఖపట్నం దానికి ఉక్కు కర్మాగారానికి ఎట్లాగూ నష్ట నివారణ కొంతవరకు పూలింగ్ చేయడానికి మన 1,240 కోట్లు ఇస్తామన్నారు, 3,000 కోట్ల రూపాయలు ఇస్తామన్నారు. అటువంటివి వచ్చినప్పుడు అది సాధ్యమైంది. కానీ దానికి పర్పస్ ఏది? టైడ్ ఫండ్. అది ఓన్లీ విశాఖ ఉక్కు కర్మాగారానికి పెట్టాలి. కానీ మిగతా దానికి ఎవరు ఇవ్వరు కదా. ఇప్పుడు మీకు ఒక బావి తవ్వుతా అంటే, ఒక బోరింగ్ వేస్తా అంటే, లేకపోతే వ్యవసాయానికి పెట్టుబడి పెడతా అంటే ఎవరైనా డబ్బులు ఇస్తారు, ప్రాజెక్టు కడతా అంటే డబ్బులు ఇస్తారు. కానీ నేను రోజువారీ నా పిల్లలను చదువుకోవడానికి కరువు కాలంలో నేను చదువుకోవడానికి డబ్బులు ఇవ్వంటే ఎవరు ఇవ్వరు కదా. అందుకనే ఒక సామెత ఉన్నది, పొయ్యి మీదకి ఎవరైనా ఇస్తారు అంటే బియ్యం ఇవ్వమంటే ఇస్తారు, పొయ్యి కింది కట్టెలు ఇవ్వమంటే ఎవరు ఇవ్వరు. ఇప్పుడు పొయ్యి కింది కట్టెలు అడుగుతున్నాం మనం. అందుకే అది సమస్య వస్తుంది. పద్మ గారు బడ్జెట్ ఒక సవాల్ ఈ ప్రభుత్వానికి. ఎవరు కేశవ్ గారు మంచి అనుభవజ్ఞుడు, పోయినసారి బడ్జెట్ ఇది 2వ బడ్జెట్ అనుకుంటున్నాను నేను, 2వ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారని. కనుక మంచి ఆశిద్దాం, మంచి జరగాలని కోరుకుందాం. కానీ అవరోధాలు ఏమున్నాయో చెప్పిన, ఈ అవరోధాలు ఉన్నాయా లేవని అందరికీ తెలుసు. వీటిని ఎట్లా అధిగమిస్తారనేది చంద్రబాబు నాయుడు రాజకీయ చాణక్యం, 40 ఏళ్ళ ఇండస్ట్రీ, అంతకుముందు 14 ఏళ్ళ ముఖ్యమంత్రి, ఇప్పుడు మరొక సంవత్సరం దాకా 8 నెలలుగా ముఖ్యమంత్రి. కనుక అధిగమించాలని డబ్బులు ఉండాలి కదా. ఇప్పుడు డబ్బులు ఏంటి, ఏం చేయరాదు. కనుక డబ్బులు ఎట్లా పెంచుకుంటారు ఈ బడ్జెట్ లో అనేది పెద్ద సవాలు.
అయినా సరే ఇంకో 4 ఏళ్ల కాలం ఉంది కనుక ప్రజలు ఈ బడ్జెట్ మీద పెద్ద ఆశలు పెట్టుకున్నారు. గత బడ్జెట్ మీద పెట్టుకోలేదు, ఎందుకంటే తాత్కాలిక బడ్జెట్ కనుక. ప్లాన్ బడ్జెట్, నాన్ ప్లాన్ బడ్జెట్ లో ఎంత వరకు పనుల గురించి కేటాయిస్తారు అనేది పెద్ద సవాల్గా మారుతుంది. నేను ఓకే ఓకే మనతో పాటు రాఘవేంద్ర గారు టీడీపీ నేత కూడా యాడ్ అయ్యారు. రాఘవేంద్ర గారు గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి. ఓకే ఇవాళ ప్రవేశపెట్టబోయే బడ్జెట్ మీదే అందరి ఆశలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఎస్పెషల్లీ సూపర్ 6 హామీలకి సంబంధించి ఎదురు చూస్తున్నారు చాలామంది. సో మాకు ఎవరికైనా అవకాశం ఉంటుందేమో ఈసారి తల్లికి వందన అంటే ప్రతి పిల్లలకి కూడా 15,000 రూపాయలు వేసే అంశం తీసుకోవచ్చు, లేదంటే రైతుకు ఆర్థిక సహాయం కింద అవ్వచ్చు. సో ఎస్పెషల్లీ ఈ రెండు అయితే బాగా ఎక్కువగా చూస్తున్నాం. అవి చూస్తే చాలా ఎక్కువ అమౌంట్తో కూడుకున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. ఈసారి బడ్జెట్ని ఎలా ఆశించవచ్చు అంటారు? ముందుగా బీఆర్కే న్యూస్ యాజమాన్యానికి, అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి రామ్మోహన్ గారికి, సోదరుడు చందుకి నమస్కారాలు. ఏ రాష్ట్రం అయినా మనకి జనరల్గా రన్ అవ్వాలంటే 4 పిల్లర్స్ ఇంపార్టెంట్. అంటే అభివృద్ధి ఒకటి, సంక్షేమం, అదేవిధంగా రాష్ట్రానికి తగ్గట్టు మౌలిక సదుపాయాలు క్రియేట్ చేయడం, అదేవిధంగా లా అండ్ ఆర్డర్కి సంబంధించి ఈ 4 ఏ రాష్ట్రంలో అయితే కంట్రోల్లో ఉంటాయో ఆ రాష్ట్రాన్ని మనం సక్సెస్ఫుల్గా ఆ ప్రభుత్వం రన్ చేస్తుందని చెప్పేసి కూడా అందరికీ మనం జనరల్గా చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో, ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఈ 4 కూడా ఎక్కడ కూడా ఏ ఒక్కదానికి కూడా డిఫరెన్సెస్ ఇవ్వకుండా ఈ 4 కూడా ఒకే తాటి మీద ముందుకు తీసుకెళ్తున్నటువంటి ప్రభుత్వం వచ్చేసి ఎన్డీఏ ప్రభుత్వం. అయితే ఇప్పుడు జనరల్గా మేము ఎలక్షన్కి ముందు వచ్చేసి కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. ఏదైతే సూపర్ 6 కానివ్వండి, సూపర్ 6తో పాటుగా కొన్ని మేనిఫెస్టోలో కొన్ని ఐటమ్స్ పెట్టడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కొన్ని యాడ్ చేయడం జరిగింది. అదేవిధంగా మా ఉమ్మడి మేనిఫెస్టో కూడా ఒకటి యాడ్ అయింది. ఎందుకంటే మేము ఈ సూపర్ 6 అనేది జనరల్గా మా మహానాడు టైంలో మేము అనౌన్స్ చేయడం జరిగింది. తర్వాత అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి ద్వారా కొన్ని యాడ్ చేయడం జరిగింది. వీటిల్లో ఇప్పటికే ఏంటంటే పెన్షన్స్ ఆల్రెడీ డబుల్ చేయడం జరిగింది. రాగానే 3,000 పెన్షన్ని 4,000 చేసుకోవడం జరిగింది. అదేవిధంగా చాలా వెల్ఫేర్ పథకాలు ఏవైతే ఉన్నాయో అంటే తెలియనివి చాలా. అంటే మనకి జనరల్గా ఏంటంటే టీడీపీ ఎన్డీఏ గవర్నమెంట్ అనగానే ఏం చేస్తారంటే సూపర్ 6 ఎతుకుతున్నారు. ఈ సూపర్ 6 కాకుండానే ఇంకా చాలా సంక్షేమ పథకాలు, వెల్ఫేర్ ఏవైతే ఉన్నాయో స్కీమ్స్ అన్నీ కూడా చాలా వరకు కూడా ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్లో ఉన్నాయి. అయితే ముఖ్యంగా మేజర్గా మనము ఈ సూపర్ 6 గురించి టార్గెట్ చేశారు కాబట్టి ఫస్ట్ వర్డ్ ఏం చెప్తున్నారు, 20 లక్షల మందికి ఉపాధి అవకాశాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకొస్తాము అని చెప్పేసి కూడా ఆల్రెడీ ఫస్ట్ పాయింట్ అయితే ఒకటి చెప్పడం జరిగింది. అంటే ఈ 20 లక్షల ఉపాధి ఏదైతే ఉందో అంటే రాష్ట్రంలో ఉండే గతంలో 2019 to 2024 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ఏవైతే పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా వరకు మన రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రాలకు తరలిపోవడం ఒకటి, అదేవిధంగా కొత్త రాష్ట్రాలు పెట్టుబడులు పెట్టడానికి మన రాష్ట్రానికి రాకపోవడం ఒకటి. ఈ 2 కారణాల వల్ల రాష్ట్రంలో కొంతవరకు చదువుకున్న నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పక్క రాష్ట్రాలకి వలస వెళ్ళిపోవడం ఒకటి. కొంతమంది స్తోమత లేని వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఉద్యోగాలు మానిపించి ఏదైతే చిన్న చిన్న ఉద్యోగాలకి పెట్టడం ఒకటి. దాని అన్నిటికి తోడు గతంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే నేను ఉద్యోగాలు చాలా ఇప్పిస్తానని చెప్పేసి 4 లక్షలు 5 లక్షలు ఉద్యోగాలు ఇప్పించానని చెప్పేసి గ్రాడ్యుయేట్ చేసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ ఈ విధంగా గ్రాడ్యుయేట్ చేసిన పిల్లల్ని గ్రామాల్లో వాలంటీర్లకి పెట్టి గ్రామాలకు పరిమితం చేసినటువంటి పరిస్థితిలో అటువంటి వాళ్ళు పిల్లలందరూ కూడా ఈరోజు స్కిల్ కోల్పోయినటువంటి పరిస్థితి. అయితే ఈరోజు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఏం చేయబోతా ఉన్నామంటే ఈ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించి రాష్ట్రానికి పరిశ్రమలను తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న యువతకి స్కిల్ పెంచి స్కిల్ నైపుణ్యం అంటే స్కిల్ సెంటర్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ఎవరికి ఆటోమొబైల్సా, లేకపోతే ఐటీ సైడా, లేకపోతే ఇంకొక ఆక్వా సైడా, ఈ విధంగా డిఫరెంట్గా వాళ్ళ ఇంట్రెస్టెడ్ ఏదైతే ఉందో దాని ప్రకారం వాళ్ళకి స్కిల్ నైపుణ్యం చేసి దానికి తగ్గట్టు మేమేమైతే పరిశ్రమలు తీసుకొచ్చామో వాటికి తగ్గట్టుగా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించే ఒక
ప్రాసెస్ అయితే ఆల్రెడీ మా యువనేత నారా లోకేష్ గారు దాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారన్న విషయాన్ని కూడా ఒకటి గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి విజన్ కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి వీళ్ళందరూ కూడా తోడ్పాటు ఒకరికొకరు దీన్ని కోఆర్డినేషన్ చేసుకొని రాష్ట్రానికి ఎక్కువ పరిశ్రమలు తీసుకురావడం కోసంగా వాళ్ళు నిరంతరం కృషి చేస్తూ ఉన్నారు. దానికి తగ్గట్టు లోకేష్ గారు ఇప్పటికే ప్రణాళిక సృష్టించుకొని ముందుకెళ్తా ఉన్నారు. అంటే మీరు చూస్తూ ఉంటారు ఈ మధ్య కాలంలో ఇప్పుడు పెద్దలు రామ్మోహన్ గారు మాట్లాడారు, రాష్ట్రానికి ఇప్పుడు వరకు ఒరిగింది ఏం లేదు, రాష్ట్రంలో కొత్తగా పెట్టుబడులు ఏమి రాలేదు, కొత్తగా పరిశ్రమలు ఏమి స్టార్ట్ అవ్వట్లేదు అనేది. ఇప్పుడు మీరు ఒకటి గుర్తించాలండి, రాష్ట్రంలో ఒక కంపెనీ కొత్త కంపెనీ స్టార్ట్ అవ్వాలంటే ఇదిగో హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి అది ఒక ఏమంటారు బిల్డింగ్ మన చేతిలోంచి ఎత్తుకొచ్చి ఇక్కడ పెట్టడం కాదు. ఏంటంటే దానికి ఒక ఎంఓయూ జరగాలి, ఎంఓయూ ప్రకారంగా వాళ్ళ ట్యాక్సేషన్ ప్రాసెస్ రకరకాలుగా అన్నీ కూడా ఒకసారి ఓకే అయిన తర్వాత ఎంఓయూ అయిన తర్వాత వాళ్ళు ఇక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలి, దానిలో వాళ్ళు ఆ ఆపరేషన్ స్టార్ట్ చేసుకోవాలంటే ఇప్పుడే జస్ట్ గవర్నమెంట్ ఫామ్ అయ్యి ఒక 9 నెలలు అయింది కాబట్టి కొంచెం మీరు ఓపిక పట్టినట్లయితే ఖచ్చితంగా రాష్ట్రంలో అనేక పరిశ్రమలు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్టార్ట్ చేయబోతా ఉన్నాం. విశాఖలో కానివ్వండి, ఇటు మంగళగిరి విజయవాడ ఏరియాలో కానివ్వండి, రకరకాల కంపెనీస్ మనం చూడబోతా ఉన్నాం. మన పిల్లలు ఇక్కడే ఉద్యోగాలు చేసుకునే రోజులు త్వరలో రాబోతా ఉన్నాయని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. తర్వాత రేపు ఏవైతే మన ఇప్పటికే మహిళలు ఎవరైతే ఉన్నారో మహిళలకు సంబంధించి ఉచితంగా గ్యాస్ కనెక్షన్స్ అన్నా ఆ కార్యక్రమం ఆల్రెడీ కూడా ఇప్పటికే స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ప్రతి మహిళకి కూడా ప్రతి ఇంట్లో కూడా 3 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఇస్తామని చెప్పేసి, అంటే 4 నెలలకు ఒకటి ఇస్తామని చెప్పాం. ఫస్ట్ దఫ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఇంకా పోతే స్కూల్స్కి వెళ్ళే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఏడాదికి వచ్చేసి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసాం. 15,000 అది ఒకటి. రైతులకి అన్నదాత సుఖీభావ కింద 20,000 రూపాయలు ఇస్తామని చెప్పాం. ఇప్పుడు ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టబోతా ఉన్నారో ఈ బడ్జెట్ 100% ఖచ్చితంగా ఎవరైతే మహిళలకి, అదేవిధంగా రైతులకి, అదేవిధంగా యువతకి, వీళ్ళందరికీ కూడా చాలా పెద్దపీట అయిపోతా ఉందని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మా ప్రభుత్వము ఏదైతే మాట ఇచ్చిందో ఇచ్చిన మాటకి ప్రతి విషయంలో కూడా కట్టుబడి ఉండిపోతా ఉంది. ఎక్కడ కూడా రైతుల్ని అన్యాయం చేద్దాం, రైతుల ఇబ్బందుల్ని వాళ్ళని ఇంకా పెంచుదామనే అయితే ఇది కాదు. రైతులకు ఉండే సమస్యలన్నింటినీ కూడా మా యువనేత నారా లోకేష్ గారు ఏదైతే పాదయాత్ర చేసే టైంలో పాదయాత్రలో ఆయన చూసినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఇప్పటికే ఆయన క్షుణ్ణంగా పరిశీలించుకొని రైతులకు ఏ విధంగా సపోర్ట్ చేయాలనే విషయాన్ని కూడా ఆయన చాలా క్లియర్గా ఉన్నారు. కాబట్టి రైతులకు ఇచ్చిన మాట ప్రకారంగా రేపు ఏదైతే మే జూన్ నెలల్లో ఈ రైతులకు సంబంధించి 20,000 రూపాయల ఆర్థిక సహాయం ఇవ్వడం అనేది ఖచ్చితంగా జరగబోతుంది. అది ఈరోజు ఏదైతే బడ్జెట్ ఉందో దానిలో ఖచ్చితంగా చెప్పబోతారు. అదేవిధంగా స్కూల్కి వెళ్ళే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మేము ఏదైతే చెప్పామో, ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన సతీమణి భారతి గారు కానివ్వండి, గతంలో ఏం చెప్పారు, వాళ్ళ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారో అంతమందికి అమ్మఒడి ఇస్తామని చెప్పేసి కూడా చెప్పి హామీ తప్పినటువంటి పరిస్థితి. కానీ మేము అలా చేయబోవట్లేదు. మేము ఎంతమందికి అయితే చెప్పామో అదిగో ఇప్పుడు ఆ ఇంట్లో 2 పిల్లలు ఉన్నారో 3 పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా 15,000 రూపాయలు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం సిద్ధపడింది. దానికి తగ్గట్టుగా కార్యాచరణను రూపొందించుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు పెద్దలు అన్నారు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇచ్చాడు, చంద్రబాబు నాయుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తాడు, ఇప్పుడు డబుల్ అయిపోయిందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాను. నేను అనేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే, జగన్మోహన్ రెడ్డి మనకి కుండలో వండుకొని తీసుకుపోయి పెట్టాడు. ఎవరో వండితే ఆ వండిన దాన్ని తీసుకొచ్చి పెట్టాడు. ఆయనకు సంపాదన చేత కాలేదు, రాష్ట్రానికి పరిశ్రమలు ఎలా తీసుకురావాలో చేత తెలియలేదు, రాష్ట్రంలో ఏ విధమైన పెట్టుబడులు తీసుకురావాలి, రాష్ట్రానికి సంపద ఏ విధంగా సృష్టించాలి, రాష్ట్రానికి ఆదాయం ఏ విధంగా పెంచాలనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తిగా మిస్ అయిపోయేసి ఆయన ఎంతసేపటి కూడా రాష్ట్రంలో ఏం చేశాడంటే ఆయన ఖజానాను నింపుకోవడం కోసం 4 విషయాల మీద ఆధారపడ్డాడు. ఆయన మైన్ మీద కానీ, వైన్ మీద కానివ్వండి, అదేవిధంగా ల్యాండ్ మీద కానీ, శాండ్ మీద, ఈ 4 మీద ఆధారపడి ఆయన ఖజానాను ఆయన నింపుకున్నాడే తప్ప ఏ ఒక్క రూపాయి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఖజానానికి తీసుకొచ్చినటువంటి పాపాన పోలేదు. ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తూ ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వ ఖజానాన్ని పెంచే పనిలో మేము ఉన్నాం. మేము ఇప్పటికే మీరు ఇందాక మాట్లాడారు, ఏం మాట్లాడారు, మద్యం వల్ల ప్రభుత్వానికి ఆదాయం వచ్చిందనేది. ఇది ఒక ఎగ్జాంపుల్. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి మద్యాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించి అతని ఖజానా అతను నింపుకుంటే, అతను తాడేపల్లి ఖజానాని అతను నింపుకుంటే, మేము ఈరోజు మద్యంతో పాటు రాష్ట్ర ఖజానాన్ని పెంచాము. అదేవిధంగా
శాండ్ విషయం కూడా మేము ఈ విధంగా ఇట్లాగే చేస్తా ఉన్నాం. ఈ విధంగా ఏంటంటే చిన్నవండి. వీటన్నిటితో పాటుగా ఈరోజు రాష్ట్రంలో గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఏం జరిగింది, చాలా పరిశ్రమలు మీరు చూసినట్లయితే అమరాజా బ్యాటరీస్ వెళ్ళిపోయిందా, కియా వాళ్ళకి సంబంధించి ఆ కంపెనీ అక్కడ ఉంది తప్ప దాని అనుబంధ సంస్థలు ఎన్నైతే ఉన్నాయో చాలా అంటే చిన్న స్పేర్ పార్ట్స్ అవి ఇవి ఎవరైతే తయారు చేసేవాళ్ళు వాళ్ళందరూ కూడా పక్క రాష్ట్రాలకి పారిపోయినటువంటి పరిస్థితి. అదేవిధంగా మన గన్నవరం విజయవాడ ఈ ఏరియాలో పెట్టాల్సినటువంటి కంపెనీలన్నీ కూడా ఏం జరిగాయి, అవన్నీ కూడా ఆగిపోయాయి. తర్వాత వీటన్నిటితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మనం ఎప్పుడైతే ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ పోలవరం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం, ఈ రెండిటి యొక్క ఏదైతే కన్స్ట్రక్షన్ ఆగిపోవడం వల్ల ఎంతో మంది బడుగు బలహీన వర్గాలు కానివ్వండి, కార్మికులు కానివ్వండి రోడ్డును పట్టేటువంటి పరిస్థితి. అంటే నేను అనేది ఏంటంటే ఇక్కడ మనం కానీ ఒకరికి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయగలిగితే అతను ఎక్కడే స్టే చేస్తాడు. అతను ఎక్కడే స్టే చేయడం వల్ల ఏంటి, అతని మీద అతనికి అయ్యే ఖర్చు కానీ లేకపోతే అంటే అతను పెట్టే ప్రతి రూపాయి ఖర్చు కానీ అదంతా కూడా మన గవర్నమెంట్కి వస్తుంది. అది ట్యాక్స్ రూపంలో కానీ జిఎస్టీ రూపంలో కానీ అతను ఆ పరిశ్రమను నమ్ముకొని కొన్ని వందల కుటుంబాలు ఇక్కడ స్టే చేస్తాయి. ఇటువంటి అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పూర్తిగా నిర్వీర్యం చేశారు. కానీ మేము ఈరోజు ఏం చేయబోతున్నాం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉపాధి కల్పించాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉపాధి చేసుకోవాలి, పక్క రాష్ట్రాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూడాలి అని చెప్పేసే విధంగా మేము రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురాబోతా ఉన్నాం. రాష్ట్రం యొక్క ఖజానాన్ని పెంచి రాష్ట్ర ప్రజలకు సంక్షేమాన్ని అందించబోతా ఉన్నాం తప్ప మా ఖజానాన్ని మేము నింపుకొని మా రాష్ట్ర ఖజానాన్ని ప్రజలకు ఖర్చు పెట్టాలని మేము చూడట్లేదు. ఎందుకంటే మీరు ఇంకేం మాట్లాడారంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇప్పటికే చందు కానీ మీరు కానీ చెప్పారు, గడిచిన 2019 to 2024 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పులు కుప్పలుగా మార్చినటువంటి పరిస్థితి. ముఖ్యంగా బీసీలు నడ్డిర్చారు, బీసీ సంక్షేమ పథకాలను తుంగలో దొక్కారు, బీసీలకు సబ్ ప్లాన్ లేకుండా చేశారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులను కూడా ఈ విధంగా ఎన్నో వెల్ఫేర్ పథకాలన్నీ కూడా తీసేసినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఈ గవర్నమెంట్ లో బీసీ ఎస్టీ మైనార్టీ సోదరులందరినీ కూడా హక్కును చేర్చుకొని బీసీలకి ఏదైతే వెల్ఫేర్ లో మేము చేయబోతా ఉన్నామో వాటన్నిటిని కూడా ఈరోజు మన బడ్జెట్ లో ఖచ్చితంగా ఉండబోతాయని చెప్పేసి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఏదైతే ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రవేశపెట్టబోతోందో ఈ బడ్జెట్ ఈ 5 సంవత్సరాల యొక్క భవిష్యత్తు నిర్ణయించబోతుందని చెప్పేసి నేను ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాను. ఓకే, ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుని మన డిబేట్ని అయితే మనం కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్ యూన్. వెల్కమ్ బ్యాక్. చందు గారు మీరు చెప్పండి, అంటే ఈసారి బడ్జెట్కి సంబంధించి ఆల్రెడీ రాఘవేంద్ర గారు మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు కావచ్చు, మహిళలకు కావచ్చు, రైతులకు కావచ్చు ఈసారి ఖచ్చితంగా పెద్దపీట వేసే అవకాశం ఉంది, ఖచ్చితంగా వేస్తారు అని చెప్పేసి అంటున్నారు. మీరు ఎలాంటి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు? అంటే నిరుద్యోగ యువతకి సంబంధించి ఆయన మాట్లాడుతూ కొన్ని వర్డ్స్ కూడా చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ఈ వాలంటీర్ల కింద మార్చి ఎడ్యుకేటెడ్ అయిన వాళ్ళని నిరుద్యోగుల్ని వాళ్ళ స్కిల్స్ అయితే పోగొట్టుకున్నారు. కానీ ఈసారి అలా కాకుండా పరిశ్రమలు త్వరలో రాబోతున్నాయి, దానివల్ల కొంచెం వాళ్ళకి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పేసి అని అంటున్నారు. మరి మీరు కూడా చెప్తారా? హలో. ఖచ్చితంగా పద్మ గారు, ఇప్పుడు ఏంటంటే ఈ బడ్జెట్ లో ఖచ్చితంగా ఉపాధి అనేది మొదటగా తీసుకున్న నిర్ణయం. ఎందుకంటే చాలా మంది చదువుకొని నిరుద్యోగులుగా ఉండిపోయి ఈరోజు పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఏదో ఒక కూలి పని చేసుకొని ఇక్కడ చూసుకుంటే మన రాష్ట్రంలో స్విగ్గీలోనో లేదా జొమాటోలోనో చిన్న ఇటువంటి వాటిలో పనిచేసి కొంతమంది హోటల్స్ లో కూడా పనిచేస్తున్నారు. కేవలం గత ప్రభుత్వం చేసిన వైనమే ఇదంతా కారణం. ఎందుకంటే పెట్టుబడులు వచ్చినప్పటికి కూడా దాన్ని స్వాగతించి దాని యొక్క నిర్మాణానికి ముందుకెళ్లే పరిస్థితి లేకుండా ఆనాడు జగన్మోహన్ రెడ్డి చేసిన పనుల వల్ల ఇదంతా కూడా జరిగి ఈ రోజు యువతంతా కూడా రోడ్డు మీద వచ్చిన పరిస్థితి జరుగుతుంది. కేవలం ఏంటంటే అమరావతి నిర్మాణం జరగకపోవడం, క్యాపిటల్ లేకపోవడం, ఇక్కడ అక్కడ అని చెప్పి చెప్పడం వల్ల ఏదైతే పరిశ్రమలు ఉన్నాయో ఆ పరిశ్రమలు అన్ని కూడా మన రాష్ట్రానికి రావడానికి భయపడి వచ్చినవి కూడా వెనకెళ్ళిపోయిన పరిస్థితులు ఉన్నాయి. దానివల్ల ఉపాధి కోల్పోయిన ఎంతో మంది యువత ఈ రోజు రోడ్డు మీద పడ్డారు. వాళ్ళందరికీ కూడా సరైన మార్గంలో ఈ రోజు ఉపాధి కల్పించే ప్రయత్నంలో ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటుంది ఈ బడ్జెట్ లో. అలాగే రైతులకు కూడా
ఎక్కడా కూడా రైతులకి కూడా ఎక్కడా కూడా అన్యాయం జరగకుండా వాళ్ళకి న్యాయం జరిగేలాగా ఇప్పటికే రైతు ధాన్యం కొనుగోలులో మరి ముందంజలో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని మన ప్రజలందరూ కూడా చూస్తున్నారు, స్వాగతించారు, చాలా ఆనందంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో కానీ ఇంతకుముందు ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఈ ధాన్యం కొనుగోలులో చాలా లేట్ చేసేవారు. కానీ ఇప్పుడు అలా 48 గంటల్లో వాళ్ళ అకౌంట్ లో డబ్బులు పడుతున్న పరిస్థితి చూసి రైతులు ఎంతో ఆనందంతో మరి చాలా ఆనందంగా ఉంటున్నారు. మరి గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వంలో ఎంతో మేలు జరిగింది. కేవలం ఇప్పుడు ఇందాక రాఘవేంద్ర గారు చెప్పినట్టు కేవలం ఏంటంటే ఈ ప్రజలు ఈ సూపర్ 6 పథకాలనే గురించి చెప్తున్నా జరుగుతుంది. కానీ సూపర్ 6 పథకాలు ఒకటే కాదు, ఇంకా ఎన్నో సంక్షేమం ఉన్నాయి, ఇలా అభివృద్ధి మార్గంలో ఉంది. అభివృద్ధి అనేది ఏ రకంగా ఉన్నదో మనం చూస్తున్నాం. మరి గత ప్రభుత్వంలో గిరిజన ప్రాంతాల్లోకి కనీసం డోలీల మీద తీసుకొస్తుంటే ఎంతో మంది చనిపోయిన పరిస్థితులు చూసాం. మరి ఈ ప్రభుత్వంలో రోడ్డు మార్గం వేసి మొట్టమొదటిసారిగా అంబులెన్స్ వెళ్ళిందంటే మరి దాని కారణం ఈ కూటమి ప్రభుత్వంలో, అలాగే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం. మరి ఇలాగే అనేక మంది ఎన్నో రోడ్డు యాక్సిడెంట్లు జరిగి అభివృద్ధి లేకపోవడం వల్ల ఎన్నో యాక్సిడెంట్ జరిగింది. రోడ్డు యాక్సిడెంట్ అంటే కేవలం ఆ వ్యక్తి రోడ్డు మీద పడడం కాదండి, ఒక కుటుంబం రోడ్డు మీద పడిపోద్ది. అటువంటి పరిస్థితి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి చేసిన నిర్లక్ష్యం వల్ల ఎన్నో కుటుంబాలు ప్రాణాలు పోయినాయి. మరి ఇటువంటి పరిస్థితులు అన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతిదీ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఈ బడ్జెట్ ఖచ్చితంగా ఉంటుంది. అటు రైతులకి, ఇటు చదువుకున్న విద్యార్థులకు కానీ, ఉపాధి అవకాశాలకు కానీ, మెరుగైన వైద్యానికి సంబంధించి కూడా ఈనాడు బడ్జెట్ లో ఉంటది. ఎందుకంటే కేవలం ఈ రోజు మనకి ఏ పథకాలు ఇచ్చినా ఇవ్వకపోయినా విద్యా వైద్యం అనేది ఖచ్చితంగా కావాలి. కాబట్టి ఈ రెండింటిలో కూడా దృష్టిలో పెట్టుకొని అటు రైతుల్ని కాపాడుకుంటూ అన్ని శాఖలకి కూడా ఏ ఒక్క శాఖ కూడా డెలివరీ చేయకుండా మరి గత ప్రభుత్వంలో చూసినట్టయితే బీసీ కార్పొరేషన్ అని పెట్టి మరి ఏ ఒక్క కార్పొరేషన్ లో కూడా నిధులు లేవు. కేవలం కార్యకర్తల్లో వాడుకున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మా బీసీ కార్పొరేషన్ బీసీకి అది చేశాను ఇది చేశానని చెప్తున్నారు. కేవలం కార్యకర్తల్లాగా వాళ్ళ మీటింగ్ లో వాడుకోవటానికి ఈ యొక్క డైరెక్టర్లు కానీ చైర్మన్లు కానీ వేశారు. కానీ ఈ ప్రభుత్వంలో అటువంటిది లేకుండా ఈ యొక్క కార్పొరేషన్ ఏదైతే కార్పొరేషన్ ఉన్నాయో ఆ కార్పొరేషన్ సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ అన్ని కూడా పెట్టి ఎవరైతే ఉపాధి కావాలో ఆ ఉపాధికి సంబంధించి కానీ బీసీ నిధులు కానీ కేటాయించే పరిస్థితి ఉంది. మరి గత ప్రభుత్వంలో బీసీ కార్పొరేషన్ లో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అన్ని కూడా నిర్వీర్యం అయిపోయి కేవలం బూజులు పట్టేస్తున్నాయండి. ఎందుకంటే బీసీ కార్పొరేషన్ వెళ్ళిన పరిస్థితి లేదు ఎవరు కూడా. ఎందుకంటే కులాల వారి విడదీసి ఆనాడు చేసి బీసీలకి ఎంతో అన్యాయం చేసేటువంటి ప్రభుత్వం మరి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఈ దీంట్లో బీసీలకి కూడా సముచిత స్నానం కలుగుతుంది, అలాగే మత్స్యకారులకి, రైతులకి, ఎస్సీ బీసీలు అందరికి కూడా సరైన న్యాయం జరిగే రకంగా ఈ బడ్జెట్ ఉంటది. ముందుగా ప్రజల్లో నష్టపోకుండా అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుంటారు. కేవలం ఈ వైసీపీ నాయకులు కేవలం చెప్పేది ఏంటంటే సూపర్ 6 పథకం అమలు కాలేదు, సూపర్ 6 పథకం అమలు కాలేదు, కేవలం అదే చూస్తారు. కాబట్టి అభివృద్ధి ఏ రకంగా జరుగుతుంది, మరి గతంలో ఆగుతున్న అమరావతి ఎలా జరుగుతుంది, పోలవరం నిర్మాణం ఎంతవరకు వచ్చింది, ఇవన్నీ ఏమీ పట్టించుకోకుండా స్టీల్ ప్లాంట్ కూడా మరి గతంలో ఎన్నో దుష్ప్రచారాలు చేసి ప్రైవేటీకరణ అయిపోయింది అన్నారు. మరి దానికి కూడా నిధులు తీసుకొచ్చినటువంటి వైనం మరి ఈ యొక్క కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎంతో టైం వెచ్చించి కూడా మరి ఈ యొక్క అవకాశాలు తీసుకొచ్చారు. మరి గత ప్రభుత్వంతో పోల్చుకుంటే నిధులు వచ్చినప్పటికి కూడా ఆ నిధులు ఏమయ్యాయో తెలియదు, పక్కదారి మళ్లించారు. మరి ఈ రోజు చూస్తే పంచాయతీ శాఖలో ఉన్నటువంటి చెక్ పవర్ ఉన్నటువంటి పంచాయతీ ఎవరైతే సర్పంచ్ ఉన్నారో ఆ సర్పంచ్ కి కనీసం నిధులు ఏమయ్యో తెలియదు, ఆ నిధులు కూడా దారి మళ్లించిన పరిస్థితి ఒక జగన్మోహన్ రెడ్డి చేశాడు. ఆ రోజు ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి సర్పంచ్లే, వేరే పార్టీ వాళ్ళు కాదండి, కేవలం ఆ సర్పంచ్లే రోడ్డెక్కి ధర్నాలు చేసిన పరిస్థితి మనం చూసాం. అంటే ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన బడ్జెట్ లో కానీ ఆ డబ్బులే కాకుండా తన సొంత ఖజానాకి దారి మళ్లించుకొని ఆయనతో పాటు ఆయన బాటలోనే వాళ్ళ ఎమ్మెల్యేలు, నాయకులు అందరూ కూడా అదే బాటలో వెళ్ళి వీళ్ళు కూడా ఖజానా నింపుకున్నారు తప్పించి ప్రజలకు ఉపయోగపడేది ఏమీ చేయలేదు. అభివృద్ధి అనేది లేకుండా ఈ రోజు సర్వనాశనం చేశారు. కానీ ఈ యొక్క కూటమి ప్రభుత్వం మాత్రం సుదీర్ఘంగా ప్రయాణం చేస్తూ ఏ యొక్క ప్రజలకు ఇబ్బంది లేకుండా అభివృద్ధిని, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అటు విద్య, వైద్యం, రైతులకి అందరికి కూడా లాభకరంగా ఉండే విధంగా ఈ రోజు బడ్జెట్ ఉండబోతుంది. పలు రాష్ట్రాలన్నీ కూడా ఒక్కసారిగా ఈ రాష్ట్రం వైపు తిరిగేటట్టు ఈ రోజు బడ్జెట్ ఉంటుందని కూడా తెలియజేస్తున్నారు. ఓకే చందు గారు, మనతో పాటు లక్ష్మణ్ గారు వైసీపీ నేత జాయిన్ అయ్యారు. గుడ్ మార్నింగ్ అండి లక్ష్మణ్ గారు. పద్మగారు ఒక్క మాట, అంటే నేను రాఘవేంద్ర గారు సమాధానం చెప్పాలి కానీ 2 విషయాలు చెప్పి మాట్లాడినాక చెప్పండి. థ్యాంక్ యూ. నేను ఏమంటున్నానంటే నేను మొదలు చెప్పింది వినలే రాఘవేంద్ర. గత ప్రభుత్వం ఏం చేయలేదంటే గత ప్రభుత్వం 5 ఏళ్ల ప్రభుత్వం గురించి మాట్లాడండి. ఈ 9 నెలలు ఎవరు ఏం చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు గర్భం దాల్చి పిల్ల పుట్టాలంటే 9 నెలలు పడుతుంది, కానీ 9 నెలలు పూర్తిగా నేను ఇంకా ఓపిక పడుతున్నా, నేను దీన్ని స్వాగతిస్తాను, కాదంటలేదు. అవరోధాలు ఉన్నాయంట, స్వాట్ అనాలిసిస్ చేశాను. ఎందుకంటే స్ట్రెంగ్స్ ఉన్నాయి, వీక్నెసెస్ ఉన్నాయి, ఆపర్చునిటీస్ ఉన్నాయి, అట్లాగే థ్రెడ్స్ ఉన్నాయి. థ్రెడ్స్ గురించి ఎక్కువ మాట్లాడు, ఎందుకంటే మాలాంటి వాళ్ళని కూడా మీరు తానా తందా అనలేం కదా, అందుకని రాఘవేంద్ర గారిని గమనించాలి. పాప
రెండోది ఏంటంటే గతంలో ప్రభుత్వం గురించి జగన్నామ స్మరణ మానుకోండి. 9 నెలలు అయిపోయింది మన ప్రభుత్వం వచ్చి. ఇక జగన్నామ స్మరణ చేసుకుంటూ ఆయన పాడు చేస్తారని మిమ్మల్ని ఎన్నుకున్నారు కదా. ప్రజలు ఏం చేసిండ్రు, ఆయన ఏం చేసిండ్రో చూసిండ్రు కానీ 5 ఏళ్ల పాలన చూసి మిమ్మల్ని అనుకున్నారు. మొదటి 5 ఏళ్ళు మీ పాలన చూసి వాళ్ళని అనుకున్నారు. ఇప్పుడు అయిపోయింది, ఇద్దరి వంత అయిపోయింది, ఇద్దరి పాలన చూసిన ప్రజలు. ఇప్పుడు మీ కొత్త పాలన చూద్దామని ప్రజలు అనుకుంటున్నారు. దాన్ని ఏం చేయాలి, కొత్త పాలన చూడాలంటే 3 అవరోధాలని అంటున్నాను, స్పష్టంగా చెప్తున్నాను. మీరు జగన్మోహన్ రెడ్డి గారు 70,000 కోట్ల రూపాయలు పథకాలు, సంక్షేమ పథకాలు చేస్తే మీరు 1,40,000 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలు హామీ ఇచ్చారు. సంపద పెంచుతామన్నారు. సంపద పెంచడానికి మనకు దావోస్ సదస్సుకు వెళ్ళి వచ్చారు. ఇప్పటి వరకు ఏం జరగలేదు. దానికి నేను తప్పు పడతలేను, ఎందుకంటే గతంలో విధ్వంసం పాలన జరిగింది కనుక మీరే అంటున్నారు కదా. ఇప్పుడు కొత్తగా ఈ 9 నెలల అవకాశం దావోస్ సదస్సు జరిగి కూడా 4 నెలలు అయిపోతుంది, 3 నెలలు అయిపోతుంది. కానీ కొత్తగా వచ్చింది అని నేను ఆశిస్తున్నాను. కానీ మీ ముందు నా 3 అవరోధాలు ఏంటంటే, వ్యవసాయ బడ్జెట్ ఇప్పుడు వారెవరు మన అచ్చెన్నాయుడు గారు ప్రవేశపెడుతున్నారు. ఇప్పుడు 20,000 రూపాయలు ఇస్తారని వ్యవసాయ బడ్జెట్ లో పేర్కొనాలి కదా. ఇప్పుడు మన దగ్గర మిగతా రాష్ట్రాల కంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచే వ్యవసాయ బడ్జెట్ వేరే సమర్పిస్తున్నాం. తెలంగాణలో ఆనవాయితీ తీసేసారు, కలిపేసేసారు. కేంద్ర ప్రభుత్వం కానీ రైల్వే బడ్జెట్ వేరుగా తీసేసి మళ్ళీ కలిపిద్ది ఎట్లనో తెలంగాణలో పోయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మనకు వ్యవసాయ బడ్జెట్ వేరే ఉంది. మీరు 20,000 ఇస్తా అంటున్నారు కదా. గతంలో రైతులకు ఇచ్చే డబ్బులు కేవలం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు తప్ప వేరే రాష్ట్ర ప్రభుత్వం ఏమి ఇవ్వలేదు. కొత్తగా నీ 14,000 రూపాయలు కొత్తగా ఇచ్చేది పద్దు మీదే కదా కొత్తగా. అంటే మీరు 6,000 రూపాయలు గవర్నమెంట్ నుంచి వస్తే, ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తే, మిగతా 14,000 మీరే ఇవ్వాల్సి వస్తుంది. పెద్ద సవాల్ అంటున్నాను. అన్నిటికంటే పెద్ద సవాల్ ఏంటంటే ఆపర్చునిటీస్ లో కూడా మీరు కొత్త ఆదాయ మార్గాలు పోయినాయి. మీకు మద్యం మీద వచ్చింది, నేను స్పష్టంగా చెప్తున్నా. కానీ ఇసుక మీద పోయింది కదా. ఇసుక మీద గతంలో నేను మైనింగ్, మన శాండ్ మైనింగ్ ఇవన్నీ వాళ్ళు చేసిన దాన్ని నేను సమర్థిస్తలేదు. కానీ మీకు ఇసుక మీద ఆదాయం లేదు కదా. ఫ్రీ ఇసుక అన్నారు కదా మీరు. 1, 2 మీరు నిరుద్యోగాలు తగ్గిస్తామన్నారు. నేనేమంటే వాలంటీర్లు తీసేసింది కదా మీరు. సమస్య ఏంటంటే నిరుద్యోగం పెంచిందా తగ్గించిందా? మీరు అప్పుడే చెప్పాను, నేను వాలంటీర్ వ్యవస్థ పూర్తి వ్యతిరేకం. వాలంటీర్ వ్యవస్థ ఉండొద్దు అన్నాను. వాలంటీర్లు కేవలం పార్టీ కార్యకర్తలకు పనిచేస్తారంటున్నాను. కానీ మీరేం చేశారు, వాలంటీర్లకు 10,000 ఇస్తా అన్నారు. కానీ ఏం చేశారు, మీరు 3 తీసేశారు. ఇప్పుడు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారా, పోతున్నట్టు లెక్కన? అంటే ఇవన్నీ ఎట్లుంటాయి అంటే, నేను పూర్తిగా సహకారంగా మనం పాజిటివ్ గా మాట్లాడుతున్నాను. మీ ముందట ఉన్న సవాలు చెప్తున్నాను. మీరు ఎట్లా అధిగమిస్తారో మీరు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఉన్న వాలంటీర్లను తీసేయడం వల్ల వేల మంది వాలంటీర్లు అయితే పోయింది కదా. ప్రతి 50 కుటుంబాలకు వాలంటీర్ పోయింది కదా. మీరు నిరుద్యోగాన్ని పెంచారా తగ్గించారు? ఒక మాట. 20 లక్షల ఉద్యోగాలు సాధ్యం కాదు. నేను ఒక ఆర్థికవేత్తగా చెప్తున్నాను. దాదాపు 20 బడ్జెట్లు నేను సమీక్షకు చెప్తున్నాను. మీకు ఏదైతే కొత్తగా 20 లక్షల ఉద్యోగాలు సాధ్యం కాదు. మనకు ఆంధ్రప్రదేశ్ అంత సీన్ లేదంటున్నాను. 2 కోట్ల ఉద్యోగాలు కనుక మోడీ గారు ఇట్లా అన్నారు, మనం 20 లక్షల ఉద్యోగాలు అన్నాం. అధికారంలోకి వచ్చింది కానీ సాధ్యం కాదు. ఇది మనకు అంచనాలకు మించింది. రెండో పెద్ద అవరోధం ఏంటంటే, మీకు డబ్బులు ఏది మన అమ్మఒడికి కూడా పెద్దదైంది అంటున్నాను. 3 పెరుగుతుంది. పెన్షన్ పెంచారంటే ఓన్లీ 25%. 3,000 4,000 చేశారు, 25% పెరిగింది. కానీ అట్లా కాదు కదా. మీరు మన అమ్మఒడిది 3 అవుతుంది. అంటే 6,000 మంది మన రైతులది 6,000 మంది 14,000 అడిషనల్ ఇవ్వాల్సి వస్తుంది. ఈ 2 చేయలేరు అంటున్నాను. నిరుద్యోగం అంటే ఇప్పుడు వెంటనే వాళ్ళకి ఆంగం రేపు కమ్మని అంటలేదు. 3 ఏళ్లకు గాను మీరు ఒక పద్ధతి చేసుకోండి. అందుకని చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి పని చేసేది ఏంటంటే, మనకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కదా 100 రోజులు 200 రోజులు పెట్టుకోవాలి. కనుక మొన్న క్లారిటీ ఇచ్చేసేసింది. అమ్మ నేను బస్సు ప్రయాణాన్ని కూడా సహకారం చేసే ప్రయత్నం చేస్తా, మహిళలకు కూర్చున్న ప్రయాణం. కానీ కొంచెం ఆగండి, టైం ఉన్నది అని చెప్తున్నాను. ఒక సామెత ఉంది తెలుగులో మనకు. ఒక అమ్మ ఒక పెద్దమ్మ అడిగిందట కొడుకు మనమని, బిడ్డ నువ్వు సకిలాలు తింటావా, సద్దన్నం తింటావా, ఉడుకన్నం అయ్యాక ఆగుతావా అన్నదట. మనవాడు అంతకంటే తెలియక ఏమన్నాడంటే, సకిలాలు తింటా అమ్మమ్మ, మళ్ళీ మీరు సద్దన్నం కూడా తింటా, తర్వాత నువ్వు వండినాక అన్నం తినే పోతా, ఉడకన్నం తిన్నాక పోతా అన్నాడట. ప్రజలు కూడా అట్లే ఉంటారు. మీరు ఇస్తారని ఆశపడ్డారు, ఓట్లు వేసారు. మీరు ఇస్తారనేది వెంటనే చేయమని నేను వైసీపీ వాళ్ళకి డిమాండ్ చేస్తలేను. నేను స్పష్టంగా చెప్తున్నాను. అవరోధాలు ఇవి, వీటిని ఎట్లా అధిగమిస్తారు? రేపు పొద్దున బడ్జెట్ లో ఇవి ఏమి ఉండయని నేను అనుకుంటున్నాను. కేవలం బనకచెర్లదైతే చెప్తున్నాం కదా, సర్వే కోసం దానికి కేటాయిస్తున్నది మేము ప్రారంభం చేసిన అనొచ్చు. కానీ ప్రాజెక్టులు అనేది ఒక రోజున పూర్తిగా, ఇప్పుడు రోమ్ నగరం పద్మ గారు, రోమ్ నగరం ఒకటే రోజున నిర్మాణం కాదు, అవుతుంది కాదంటలేదు. కానీ కేంద్ర ప్రభుత్వం వచ్చే బడ్జెట్లు చూసుకొని మీరు మిడిచిపడకండి. మీ బడ్జెట్ ఏమైనా పెంచుకుంటున్నారా? పెంచుకునే క్రమంలో ఏం చేస్తున్నారు? బడ్జెట్లు ఇవాళ పర్యావరణ కేశవ్ గారు చెప్పాల్సింది అదే కదా. ప్రజలు కోటి ఆశలతో మిమ్మల్ని గెలిపించారు. సూపర్ 6 అమలు చేస్తా అనుకున్నారు. అది అమలు కావడానికి ఉన్న అవరోధాలు చెప్పిన తప్ప నాకు మీ పార్టీ మీద కోపం లేదు, ఆ పార్టీ మీద ప్రేమ లేదు, లక్ష్మణరావు గారికి ప్రేమ లేదు. కనుక నేను ఏమంటున్నానంటే, ఈ అవరోధాలు అధిగమించే ప్రయత్నం చేయండి, సక్సెస్ కాండి. మీ సూపర్ 6 సక్సెస్ అయితే మరోసారి అధికారంలో మీరే వస్తారు. లేదనుకోండి ప్రజలు ఆల్టర్నేట్ ఎత్తుకుంటారు కదా. అంటే బడ్జెట్ అనేది ఒక పరీక్ష. ఈ పరీక్షలో మొట్టమొదటి బడ్జెట్ మీది పాతది లెక్కలేదు. ఈ 9 నెలల బడ్జెట్ లెక్కలేస్తారు. ఇప్పుడు ఉన్నాయి 3 బడ్జెట్లు. 3 బడ్జెట్లలో మీరు ఈ మునువు ప్రకారం వడ్డీ పునాది పడుతుంది ఈ బడ్జెట్ అని నేను అంటున్నాను.
అవును, ఎగ్జాక్ట్లీ మీరు చెప్పిన దాంట్లో ఒక పాయింట్ ఏంటంటే ఎవరు పెడతారో వాళ్ళ వైపే చూస్తారు జనం. ఎవరైనా సరే, ఎవరైనా ఒక వ్యక్తి ఉన్న సైకాలజీ ప్రకారం పెట్టే వాళ్ళ దగ్గరికి వెళ్తారు అండ్ పెడతారని ఆశ చూపించిన వాళ్ళ వైపే చూస్తారు, ఎలాగైనా పెడతారని. ప్రస్తుతానికి ఏంటంటే మన కష్టం తీరిందా? ఇప్పుడు కాసే చెట్లకే రాళ్ళు కొడతాం కదా. ఇప్పుడు మామిడి చెట్టు అధికార పార్టీ వైపు ఉంటే అందరికి చూపు, మా అయినా ప్రతిపక్షం అయినా. ఏమంటున్నాను, వేకు విమర్శ చేయొద్దు, బడ్జెట్ మీదే మాట్లాడుకుంటున్నాం కనుక అభివృద్ధి గతంలో జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది అంటే మళ్ళీ అందుకని జగన్నామ స్మరణ వద్దు. మనకి 9 నెలలు అయిపోయింది, మన ప్రభుత్వం వచ్చింది, మనదైనా మార్పు చూపెట్టి రేపు పొద్దున ప్రజల ముందుకు వెళ్తే మళ్ళీ ఎవరికి కొట్టేస్తారు, వాళ్ళు నిర్ణయం చేస్తారు కదా అంటున్నారు. జగన్నామ స్వర్ణ చేయడం రామ్మోహన్ గారు, యాక్చువల్లీ సిచ్యువేషన్ ప్రజలకి హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్. ఎందుకంటే మనము యాజ్ ఏ రిప్రజెంటేటివ్ ఆఫ్ ది గవర్నమెంట్ మనం ఏంటంటే వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ వీ హ్యావ్ అనేది కూడా మనం క్లియర్గా అండర్స్టాండింగ్ వచ్చి చేసుకోవాలి. నేనేమంటున్నా అంటే మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది ఏంటంటే గత ప్రభుత్వము ఆదాయం సృష్టించకుండా బటన్లలోకి పంచిపెట్టింది. కానీ ఈరోజు నాయకుడు ఏంటంటే ఆచితూచి అడుగులేస్తూ సంపద సృష్టిస్తూ దానికి ఏవైతే సోర్సెస్ ఉన్నాయో వాటన్నిటిని కూడా ఐడెంటిఫై చేసుకుంటూ ముందుకెళ్తూ దానిని వచ్చే ఇన్కమ్ ఏదైతుందో గవర్నమెంట్ ఖజానా ఏదైతుందో దాని ద్వారా ప్రజలకి మేము వెల్ఫేర్ అందించాలని చూస్తా ఉన్నాం. ఇంకొకటి మీరేమన్నారంటే వాలంటీర్ ఉద్యోగాల విషయంలో మీరేమంటున్నారు, వాలంటీర్ ఉద్యోగాలు తీసేశారు, మీరేమన్నా ఎంప్లాయ్మెంట్ తగ్గిస్తున్నారంటే అసలు వాలంటీర్ ఉద్యోగాలు అనే వాటికే చట్టబద్ధత లేదు. వాళ్ళని అసలు ఉద్యోగాలు ఎవరు పరిగణిస్తారు? ఉంచుతామంటే ఇప్పుడు మేము కొత్తగా చట్టబద్ధత లేని వాలంటీర్లు అనేది చట్టబద్ధత లేని వాలంటీర్లకు 10,000 ఎందుకు ఇస్తామన్నారు? వాళ్ళు రిజైన్ చేసుకున్నారు, వాళ్ళకై వాళ్ళు రిజైన్ చేశారు. ఏంటంటే ఇప్పుడు రిజైన్ చేశారు. పాయింట్ ఏంటంటే ఇప్పుడు బీటెక్ ఎంసీఏ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు 5,000కి 10,000కి పని చేయమని చేస్తారు. ఇదే వైసీపీ లక్ష్మణ్ గారు ఓకే రాఘవేంద్ర గారు అండ్ లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం. మన డిబేట్ లో ఉన్నప్పుడు చాలా మంది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఒక్క నిమిషం రాఘవేంద్ర గారు అండ్ లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం లక్ష్మణ్ గారు, మీ బీఆర్కే ఛానల్ కి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, వినండి. మీ బీఆర్కే ఛానల్ కి రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను అఫీషియల్ స్పోక్స్ పర్సన్, అధికార ప్రతినిధి వైఎస్ఆర్ పార్టీ. దయించి నన్ను మీరు పిలాలనుకుంటే ఇప్పుడు కాస్త నేను వాళ్ళ ఇదని అట్లా మిగతా పార్టీని గురించి కొంత ఉన్న వాళ్ళు పిలిస్తే వస్తాను, లేదు ఇదే ప్యానల్ పెడతానంటే నేను రాను. బండారు రామ్మోహన్ రావు గారికి తెలుసు, మేము ఎన్ని వేల డిబేట్లు చేసాం, ఏ రకంగా మేము మాట్లాడతాం. కానీ దయచేసి రిక్వెస్ట్ ఇది, నేనే వాళ్ళు తక్కువ అట్లా ఇప్పుడు నేను మాట్లాడలేం. ఇప్పుడు వాళ్ళ మాటలకి మేము వ్యక్తిగత మాట్లాడడం తగ్గించుకోండి ఫస్ట్ థింగ్. ఓకే, ప్యానల్ రెస్పెక్ట్ చేయడం నేర్చుకోండి. వినండి ఒప్పుకోండి. ఇక్కడ పద్మ గారు చెప్పండి. ఇక్కడ మేము అధికారంలోకి వచ్చినప్పుడు రెండు సంవత్సరాలు కరోనా వచ్చిందని మీ అందరికి తెలిసిందే కదా. 2 సంవత్సరాలు కరోనా పాండమిక్ లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఆయనకున్నటువంటి పరిపాలనలో ఆయనకు ఫస్ట్ టైం ఒక సీఎం అయ్యాయి, ఆయనకు అనుభవం లేదు. అయినా సరే దాన్ని ఏ రకంగా మనం ఛేదించాం, ఏ రకంగా ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పి వితిన్ 6 నెలల్లో మేము ఇచ్చిన హామీలను అమలు చేసామండి. కరోనా పాండమిక్ టైంలో మళ్ళీ వీళ్ళు మాకు అధికారులకు ఇచ్చే టైంలో 100 కోట్లు బడ్జెట్ 100 కోట్లు వదిలేసి వెళ్ళిపోయారు అంతే. 100 కోట్లు ఉన్నాయి మన రాష్ట్ర ఖజానాలో, 100 కోట్లు ఉన్నాయని సాక్షాత్ ఈనాడు పేపర్లో రాశారు. వాళ్ళు కూడా చెప్పారు 100 కోట్లనే వీళ్ళేం చేస్తారు, ఏమి ఇస్తారు పథకాలని చెప్పి. జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదా? 6 నెలల్లో చేసి చూపించలేదా? అది కూడా 2 సంవత్సరాలు పాండమిక్ టైంలో. మళ్ళీ చూస్తే ఈ 2.5 సంవత్సరాలు తీసే తర్వాత ఎలక్షన్ ముందు ఒక 6 నెలలు తీసేస్తే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేసింది 2 సంవత్సరాలు. ఆ 2 సంవత్సరాల్లో ఇంతకన్నా పరిపాలన ఎవరు అందిస్తారు? కోట్లు కట్టే మేము. అభివృద్ధి అంటే పోట్లు కట్టడం అభివృద్ధి కాదా? ఈ రోజులో మీరు ఓకే లక్ష్మణ్ గారు, మనకి టైం చాలా తక్కువ ఉంది. లాస్ట్ లో ఒక్కసారి ఈ రోజు ప్రవేశపెట్టబోయే బడ్జెట్ కి సంబంధించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒక 2 minutes మనకి టైం అయిపోతుంది. ఈ బడ్జెట్ మీద మీరేమనుకుంటున్నారు అనేది మీ అభిప్రాయం చెప్పండి.
లక్ష్మణ్ గారు. పద్మా గారు మేము అనేది ఏంటంటే ఉమ్, బడ్జెట్ మొన్నటి వరకు ఓటాన్ బడ్జెట్ నడిచింది. ఓటాన్ బడ్జెట్ లో వీళ్ళు ఇచ్చిన హామీలు కూడా సూపర్ 6 కూడా మరి ఇదిగో చేస్తాం, మాకు టైం కావాలి, సంపద సృష్టిస్తాం అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు సంపద ఎలా సృష్టించాలో నా షోలో వచ్చి చెప్పండి, ఖచ్చితంగా నేను ఆ సంపద సృష్టించిన తర్వాత పథకాలు ఇస్తాము, అమరావతికి పోలవరానికి వచ్చిన డబ్బులు నేను వెల్ఫేర్కి పెట్టలేనని క్రిస్టల్ క్లియర్గా చెప్పేశారు. ఆయన ఒప్పుకున్నారు, ఇంకా నేను చేయలేను సబాస్. అదే ఎవరు కూడా అటువంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు, కానీ చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారు కాబట్టి దాన్ని మనం ఏంటంటే నేను చేయలేను, ఆ నిధులు దానికి ఖర్చు పెడతాను, నేను వెల్ఫేర్కి ఇవ్వలేనని ఒక సాక్షాత్ సీఎం రాష్ట్ర సీఎం అన్నప్పుడు దాని గురించి మనం ఏం మాట్లాడుతాం. సో ఈ రోజున బడ్జెట్ కూడా ఆశాజనకంగా ఉంటుందని మనం అనుకోవడానికి లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న ఖజానాలో ఈ రోజున రైతులుగా ఏమిస్తారు, నిరుద్యోగులకి ఏమన్నా ప్రవేశపెడతారు, అలాగే నిరుద్యోగులు ఉద్యోగుల కోసం ఏం ప్రవేశపెడతారు, రాష్ట్రంలో ఉన్నటువంటి ఇప్పుడు వీళ్ళు చెప్పిన ఆ సంక్షేమ పథకాలకి ఎంత పెడతారు, డెవలప్మెంట్ వైపు ఎంత నిధులు కేటాయించారని మాట్లాడుకుంటే ఈరోజు తెలిసిపోద్ది ఎంత కేటాయించారో ఏంటనేది. నిరుద్యోగులు అనేది సాక్షాత్ నిన్న ఎమ్మెల్సీ సభలో మా యొక్క మాధవరావు గారు మా ఎమ్మెల్సీ అడిగితే మీరు ఇంతవరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పండి నారా లోకేష్ గారు అంటే, ఆయన మొన్న గవర్నర్ గారు అదే సభలో చదివారు, 4 లక్షల ఉద్యోగాలు మేము ఇచ్చామని గవర్నర్ గారితో చదివిస్తే అదే ప్రశ్న మేము అడిగాం, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారండి అని అడిగితే మేము ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని ఒప్పుకున్నారు ఆయన. నారా లోకేష్ గారు ఈ 9 నెలల్లో ఒక్క ఉద్యోగం కూడా మేము ఇవ్వలేదు అన్నారు. కానీ గవర్నర్ చేత ఏమో 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చాము చదివించారు. గవర్నర్ చేత ఏమో గత 5 సంవత్సరాల పరిపాలనలో విధ్వంసం జరిగింది అని చదివించారు. అంటే దీన్ని ఏం చూడాలని నాకు అర్థం కాదు. ఖచ్చితంగా చూద్దాం మేడం, ఈ రోజున ఇది ఎట్లా బడ్జెట్ అనేది ఎంత మేరకు ఎట్టారు బడ్జెట్ అనేది మాకు చూసి మాట్లాడాలి. ఖచ్చితంగా మనం ఇకండి బడ్జెట్ సూపర్ కడతారు, ఎక్సలెంట్గా ఉంటుందండి అని మాట్లాడడానికి కూడా లేదు. వాళ్ళు ఏ రకంగా బడ్జెట్ అనేది ఎవరికి ఉపయోగపడుతుంది అనేది మనం చూడాలి, చూసి మాట్లాడాలని. అవును, ఖచ్చితంగా. ఎందుకంటే మరి కాసేపట్లో ఎలాగా బడ్జెట్ ప్రవేశపెడతారు కాబట్టి అనుకున్నట్టుగా ఈ సూపర్ 6 హామీలకి సంబంధించి కావచ్చు, సంక్షేమ పథకాలకు సంబంధించి కావచ్చు. పద్మా గారు చెప్పండి. అదేనండి, బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత దాని గురించి మనం మాట్లాడితే బాగుంటుంది, ముందుగానే మాట్లాడితే ఉపయోగం లేదా? ఓకే రైట్, థ్యాంక్ యూ అండి. డిబేట్లో పాల్గొన్నందుకు రాఘవేంద్ర గారికి, లక్ష్మణ్ గారికి, చందు గారికి, అదేవిధంగా రామ్మోహన్ రావు గారికి చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. మొత్తంగా ఈ రోజు ప్రవేశపెట్టబోయే ఏపీకి సంబంధించి బడ్జెట్కి సంబంధించి అయితే చాలా హాట్గానే ఉండే అవకాశం ఉందనుకోవచ్చు. 2025-26 సంవత్సరానికి సంబంధించి ఈ బడ్జెట్లో ఎస్పెషల్లీ చాలా మంది ఎదురు చూస్తున్న వైను, ఎందుకంటే సూపర్ 6 హామీల అమలుకు సంబంధించి ఏవైతే పెండింగ్లో ఉన్నాయో ఆ హామీలకు సంబంధించి ఒక ఉచిత గ్యాస్ సిలిండర్ మాత్రం హామీ అమలైంది. రెండోది ఎక్కువగా ఎదురు చూస్తున్న వైను ఏంటంటే యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఉపాధికి సంబంధించి, లేదంటే నిరుద్యోగ భృతి కింద 3,000 రూపాయలు. సో దీనికి సంబంధించి ఈ నిరుద్యోగ యువత ఎదురు చూస్తున్నారు. రైతులకు సంబంధించి రైతు భరోసా పథకం కింద 20,000 రూపాయలు ఇస్తామన్నారు కాబట్టి ఆర్థిక సహాయం కింద. సో దాని గురించి రైతులు కూడా ఎదురు చూస్తున్నారు. మహిళలకు సంబంధించి ఇంట్లో ఉన్న ప్రతి పిల్లలు ఎంతమంది పిల్లలు ఉంటే వారందరూ కూడా 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి అన్నారు. సో దీనికోసం కూడా ఎదురు చూసే వైన ఉంది. మహిళకు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, లేదంటే మహిళకు 1,500 రూపాయలకు సంబంధించి కావచ్చు. దీని కాస్త వెనకుండే అవకాశం ఉందా లేదు, ఎస్పెషల్లీ ఈ 3కి సంబంధించి 15,000 రూపాయలకు సంబంధించి కావచ్చు, నిరుద్యోగ యువతకు సంబంధించి కావచ్చు, రైతుకు ఆర్థిక సాయం గురించి కావచ్చు. ఈ వీటి మీదే అందరి ఫోకస్ ఉంది. సరే చూద్దాం మరి కాసేపట్లో ఎలాగ బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎవరికి ఎంత అందులో స్థానం కలిసే అవకాశం ఉంది, బడ్జెట్లో ఎవరికి ఎక్కువ స్థానం కల్పిస్తున్నారు, ఎంత వ్యయంలో కల్పిస్తున్నారు అంటే యాక్చువల్గా చాలా మంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్న వైరం చూస్తున్నాం. ఈ 3కి చాలా క్లిష్టమైనవి, అమలు కాని హామీలని అనుకోవాలి. ఎప్పటి వరకు సాధ్యం అవుతాయో తెలియని పరిస్థితి. బడ్జెట్లో ప్రవేశపెట్టడం అంటే చాలా ఎక్కువ వ్యయంతో కూడుకున్న పని కాబట్టి అంతవరకు అవకాశం ఉండకపోవచ్చేమో అని చెప్పేసి ఒక అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం మరి కాసేపట్లో ఎలాగ బడ్జెట్ ప్రవేశపెడతారు కాబట్టి ఎవరికి ఎంత స్థానం ఉంది, ఎవరికి అందులో స్థానం ఉందో చూసే ప్రయత్నం చేద్దాం. ఇది వాళ్ళ ఫర్ ద పీపుల్ స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు సత్తా.